హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో ఇక సండే ఎపిసోడ్లో మాత్రం ఒక కొత్త గెస్ట్ అయితే రాబోతున్నారు. ఇక డాన్సర్స్ కూడా నిజంగా మానస్ అండ్ సృష్టి వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి అందరూ కూడా ఫిదా అయిపోయారనే చెప్పాలండి. ఇక శేఖర్ మాస్టర్ అయితే ఓన్లీ కాలర్ ఎగరేయడం మాత్రమే కాదు కానీ విజిల్స్తో కాంప్లిమెంట్స్తో డిస్టీ కూడా తీసేశాడు. అంటే ఏ లెవెల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నప్పటికీ ఏదో ఒక చిన్న లోపం అనేది కానీ లేదంటే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళ మధ్య జరగడం కానివ్వండి, కంటెస్టెంట్స్కి వీళ్ళ మధ్య, లేదంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏదో ఉండడము ఇలాగ జరుగుతూ కొద్దిగా తక్కువ మార్క్స్ వస్తున్నాయి. కానీ ఈసారి ఇవన్నీ కాదు, మనం వేరుగా చెయ్యాలి అన్నట్టుగా రోబో లాగా వీళ్ళిద్దరూ నార్మల్ సాంగ్స్కి రోబోస్ లాగా చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇద్దరు కూడా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్ అన్నట్టుగా అనిపించింది ఈసారి పర్ఫార్మెన్స్. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. కాబట్టి ఇక ఎవరు దీనికి వంక పెట్టలేరేమో అన్నట్టుగా అనిపించింది. కానీ మన కంటెస్టెంట్స్ ఏ వంక లేకపోయినా ఇంకొక ఏదో ఒక చిన్నదానైనా పట్టుకొని లాగుతారు కదా. చూద్దాం ఈసారి ఏం చేయబోతున్నారు అనేది. ఇక ఫస్ట్ అయితే ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈసారి థీమ్ వచ్చేసి ఆల్ టైమ్ హిట్స్ కదా. ఇక మన ప్రదీప్ అయితే ఆల్ టైమ్ హిట్స్తో మన వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పగానే ఇక అందరూ జతలు జతలుగా రావాల్సిన వాళ్ళు ఆ జతతో వీళ్ళు, వీళ్ళ జతతో వాళ్ళు, అంటే మానస్ వచ్చేసి ఆ సృష్టితో రాకుండా పింకీతో, అలాగే మణికంఠ వచ్చేసి సృష్టితో, ధనరాజ్ గారు నేహాతో, ఇక మన విశ్వ వచ్చేసి మన భానుతో ఇలాగా వేరువేరుగా వచ్చేసరికి ఇక శేఖర్ మాస్టర్ అంటారు, ఏంటి ఈసారి అంతా గజిబిజి రౌండ్ లాగా వీళ్ళేంటి ఇలా షఫుల్ అయి వచ్చారు అన్నట్టుగా చెప్తూ ఉండగానే ఇక మన ప్రదీప్ అంటాడు, అందరికంటే అసలు ఈ రోజు ఎవరు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే మన పింకీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పింకీ మానస్తో పాటు వచ్చింది కాబట్టి. నిజంగానే పింకీ ఎంత సిగ్గుపడిపోతుందంటే పింకీకి మానస్ అంటే ఎంత ఇష్టమో మనం బిగ్ బాస్లోనే చూసాం కదా. అప్పటి నుంచి కూడా ఆ క్రష్ అనేది అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ మానస్ అంతేం లేదులేండి, నార్మల్గా ఉంటాడు. బట్ పింకీకి మాత్రం ఎక్కడో కొద్దిగా మానస్ అంటే సాఫ్ట్ కార్నర్ అయితే అలాగే ఉండిపోయింది. ఇక పింకీ అంటుంది, ఏంటి ఇక ప్రదీప్ వచ్చేసి ఏంటి చాలా బ్లష్ అవుతున్నావు అసలుకి తనతో పాటు రావడము అని అంటూ ఉండగానే ఇక నవ్వుకుంటూ, మాస్టర్ ఇలాగే పెట్టచ్చు కదా మాస్టర్, ప్రతిసారి కూడా హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు ఆ బోరింగ్ మొహంతోనే రావడం చాలా కష్టం అయిపోతుంది అనగానే ఇక మణికంఠ అయితే అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి బ్లష్ అసలుకి సూపర్గా ఉన్నారే మీ ఇద్దరు జోడీ అంటూ ఉండగానే ఇక మానస్ వచ్చేసి, అదేంటి మేము రావడం ఏంటి, మీరే కదా అటు ఇటు షఫల్ అయ్యి రండి, అట్లాంటిది ఒక జోడీ ఉంటుంది లేదంటే అటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుందని మీరే కదా చెప్పారనగానే, బాబు మేమేం చెప్పలేదు, ఇక ధనరాజ్ వచ్చేసి ఇదంతా పింకీ ప్లానింగే, నువ్వు ఆమె కలిసి రావాలని ఇట్లా ప్లాన్ చేసింది అని చెప్పగానే ఆమె డైరెక్టర్ గారికి ఇలా చెప్పింది అని చెప్పగానే ఇక మానస్ వచ్చేసి ఇలా చూస్తుంటాడు, నేనేం చెప్పలేదు అంటూ ఉండగానే ధనరాజ్ వచ్చేసి, నువ్వు పింకీ అలా నడుచుకుంటూ ఒక స్టెప్ వేసుకుంటూ వస్తుంటే నిజంగా నాకైతే ఇలా కానీ చేస్తుంటే నేను 10కి 10 ఇచ్చేస్తుంటే దాన్ని మార్కులు అని చెప్పగానే, అన్నా నీకు ఒక దండం అన్నా, నీ మార్కులకు ఒక దండం అన్నా ప్లీజ్ అన్నా అని చెప్తుంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం అంత బాగా చేసిన 7 మార్కులు ఇచ్చాడు కదా, అప్పుడే కదా కొద్దిగా గొడవ జరిగింది. అందుకని ఈసారి మానసిత, అన్నా నీ మార్కులకు ఒక దండమన్నా, నేను ఎవరితో ఎలా రావాలో చూసి బట్టి నాకు మార్కులు ఇస్తావా అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట. ఇక మొత్తానికి వీళ్ళ పర్ఫార్మెన్స్తో మాత్రం అదరగొట్టేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సినిమా ప్రమోషన్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ గారైతే వస్తారు. నిజంగానే రీసెంట్గా ఈమె ప్రొడ్యూసరు, అలాగే రైటర్గా, అలాగే యాక్టర్గా అన్నీ ఈమె 3 రోల్స్ చేసి కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్గా ఉందండి. ఎందుకంటే టీజర్ని చూస్తేనే అర్థమైపోయింది ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఉందని. నిజంగానే ఒక పాప కిడ్నాప్ అవ్వడం, ఆ కిడ్నాప్ ఎవరు చేశారా అని చెప్పి ఎంక్వైరీ చేయడం ఇదంతా ఉంటుంది. నిజంగానే ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆవిడైతే రావడం జరిగింది. ఇక ఆవిడని చూడగానే ఏంటి ఇంత సింపుల్గా మీరు ప్రమోషన్ కోసం వచ్చారు అని చెప్పగానే, ప్రొడ్యూసర్ ఇదే డ్రెస్లో నేను వేసిన ఆ యొక్క క్యారెక్టర్ గెటప్లోనే వచ్చేసాను, చాలా ఈజీగా ఉంది, శారీ కంఫర్టబుల్గా అని చెప్పి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అలాగే మానసం సృష్టి డ్యాన్స్ చూసి ప్రతి
ప్రతి ఒక్కరు కూడా కంటెస్టెంట్స్ కూడా ఆఖరికి ఇక పింకీ అయితే నేను ఒక్కసారనే ఇటువంటి డాన్స్ ఈ మణికంఠతో కాకుండా వేరే వాళ్ళతో చేయాలనేది నా కోరిక అని చెప్పి చెప్తుంది. ఇక భాను కూడా వచ్చి షష్ఠి నిజంగా నీలాగా ఒక్కసారనే నేను చెయ్యాలి ఈ సీజన్ అయిపోయే లోపల అని చెప్పగానే అది అవ్వదమ్మా అని చెప్పి శేఖర్ మాస్టర్ అంటాడు. ఇక సదా గారు వచ్చేసి చూసావా మాస్టర్ ఏమంటాడు, ఇది అవ్వదమ్మా అని చెప్పి చెప్తున్నాడంటే లేదు భాను నేను అలా అనలేదు, ఈ బీబీ జోడీలో అవ్వదని చెప్తున్నాను అంతే అని చెప్పగానే మాస్టర్ చూస్తూ ఉండండి సెమీఫైనల్స్ లోపల నేను ఇలాంటి చేసి మీ చేత కాలర్ ఎగిరిపించుకుంటానని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇలా సరదాగా ఉంటుంది. ఇలాగే వీళ్ళు డాన్సెస్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నారు. ఇక త్వరలో ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది మాత్రం స్టార్ట్ అవబోతుంది కాబట్టి దాని షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.